ఎలా ఉండేవాళ్ళు రష్మిక గారు, ఎలా ఉండేవాళ్ళు మీతో? బాగుండేవాళ్ళండి. అందరూ అంత బాగుండాం కాబట్టి, హ్యాపీగా వర్క్ చేసుకున్నాం కాబట్టి సినిమా అంత బాగా వచ్చింది. ఇప్పుడు మీకు చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా అంటే వాళ్ళు అంత పెద్ద స్టార్స్ అయినా కూడా చాలా ఇన్సెక్యూరిటీ కానీ అలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. చాలా చాలా నార్మల్గా ఉంటారు సెట్లో. వర్క్ చేసుకుందాము అందరం కలిసి అన్నట్టే ఉంటారు అట్మాస్ఫియర్. సో అందరితో చాలా జోవియల్గా ఉండి సరదాగా మాట్లాడుతూ. మెమొరబుల్ మూమెంట్ ఏం లేదా ఏమన్నా? నెంబర్ ఆఫ్ షూట్ డేస్ రష్మిక మ్యామ్ కాంబినేషన్లో కొంచెం తక్కువ అండి. బికాజ్ నాది మేజర్గా ఫైట్ 2 జాతర ఫైట్స్ ఉన్నాయి. జాతర ఫైట్ అంటే గుర్తొచ్చింది. సో జాతర ఫైట్ శారీ ఫైట్ అవుతూ ఉంటుంది కదా, రష్మిక మ్యామ్ నా పక్కనే ఉంటారు. సో మేము ఫైట్ చూస్తూ ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి. సో చూడు ఇప్పుడు తెలుస్తుంది అబ్బాయిలకి చీరల్లో ఎంత కష్టమో, చీరల్లో కదలాలంటే ఎంత కష్టమో, ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేయాలి అని చెప్పి చాలా ఫన్నీగా వాళ్ళ మీద చిన్న చిన్న కమెంట్స్ చేస్తూ ఫన్నీగా ఉండేది. అది ఒకటి మంచి మెమరీ జాతరలో, ఒక సరదా అట్మాస్ఫియర్. సో మీ చిన్నాయన పైన కూడా ఇలాగ చెప్పండి. మీరు చిన్నాయన అని పిలుస్తారు కదా, ఏదైనా కూడా ఇలాగ. యాక్చువల్లీ ఈ రోజుతో పుష్ప పార్ట్ 1 ద రైజ్ 3 సంవత్సరాలు ఫినిష్ చేసుకుంది. పుష్ప పార్ట్ 1లో ఉన్న నా డైలాగ్ పుష్ప పార్ట్ 2కి ఫ్యూజన్ చేసి చెప్తే, నాయనా సినాయన హెలికాప్టర్ కొని ఉన్నాడు. అంతేనా? అంతే కదా. పార్ట్ 1లో కార్ కొంటారు, నా క్యారెక్టర్ వెళ్ళి ఆ డైలాగ్ చెప్తారు. పార్ట్ 2లో హెలికాప్టర్ కొంటారు కదా. సో అట్లా మీలో మంచి డైరెక్టర్ ఉన్నాడు, రైటర్ ఉన్నాడు. ఈ మాత్రం కొంచెం క్రియేటివిటీ లేకపోతే ఎలా అండి ఇక్కడ వరకు వస్తాం మేము. సో రియల్ లైఫ్లో మీకు చిన్నాయన ఎవరు? అంటే లైక్ చిన్నాయనలా చూసుకునే వాళ్ళు ఎవరు? నాకు రియల్ లైఫ్లో చాలా మంది చిన్నాయనలు ఉన్నారు. మా ఫ్యామిలీ కొంచెం పెద్దదే. ఒక విధంగా నేను కొంచెం అంత బాగా కనెక్ట్ అవ్వడానికి కూడా అది ప్లస్ అయింది అనుకుంటున్నా. నాకు ఒక 6-7 మెంబర్స్ చిన్నాన్నలు ఉన్నారు. అమ్మ వైపు ఒక 4, నాన్న వైపు ఒకరు, ఇంకా కజిన్స్ లాగా అలా చిన్నాన్నలు, చాలా మంది చిన్నాన్నలు ఉన్నారు. సో నాకు ఆ ఎమోషన్కి నేను చాలా బాగా కనెక్ట్ అవుతాను. అది కొంచెం హెల్ప్ అయింది సినిమాలో కూడా. ఒకటి గుర్తు చేసుకోండి, ఏదైనా చిన్న మూమెంట్ రియల్ లైఫ్లో జరిగింది. రియల్ లైఫ్లో జరిగిందా? నాకు చిన్నప్పుడు ఒక చిన్న ఏమంటారు ఫైర్ యాక్సిడెంట్ అనను, హాట్ వాటర్ నా కాళ్ళ మీద పడింది, చాలా బాయిలింగ్ హాట్ వాటర్. సో కొంచెం బాగానే ఇంజ్యూరీ అయింది. ఒక 2 months నేను నడవలేకపోయాను. అప్పుడు మా చిన్నాన్న మా దగ్గరలోనే ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచి ఇక్కడికి 2 months బెడ్ రెస్ట్ కదా, నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో టీవీ చూపించి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చి చెల్లెలతో ఆడుకొని అలా ఒక సరదా, ఆ మెమరీ నాకు బాగా గుర్తుంది. ఆయన 2 నెలలు నన్ను దగ్గరుండి అలా చూసుకున్నారు కొంచెం చిన్నప్పుడు. సో అది మంచి మెమరీ మా చిన్నాన్నగారితో. ఎక్కడైనా మీ నేటివిటీ ఎక్కడ? మా నేటివ్ అంటే ఆరిజిన్ ప్లేస్ విజయనగరం జిల్లా అండి, కానీ పెరిగింది మొత్తం విశాఖపట్నం. ఎట్లా ఈ స్లాంగ్, ఎట్లా అది స్లాంగ్, చిత్తూరు స్లాంగ్ సినిమాలు మొత్తము. సో అది ఎన్ని రోజుల్లో పట్టేసుకున్నారు? నేర్చుకున్నా. పరేషాన్లో తెలంగాణ మాట్లాడా, ఇందులో చిత్తూరు మాట్లాడా. సో కొంచెం భాష త్వరగా పికప్ చేసుకోగలను నేను, ఏ భాష అయినా కూడా. డైలెక్ట్ ఒకటే కాకుండా తెలుగు అయినా, నార్మల్గా హిందీ అయినా కొంచెం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి నాకు ఆ లైన్స్తో హెల్ప్ చేస్తే నేను కొంచెం ఓన్ చేసుకొని అది చేయగలను. సో అదే కొంచెం ప్లస్ అవుతుంది. అంటే సినిమా వరకేనా, అంటే నార్మల్గా మాట్లాడేటప్పుడు అది ఎక్కువ అట్మాస్ఫియర్ ఉంటే కొంచెం బాగా ఉంటుందండి. కొన్నిసార్లు నేను ఏ యాసలో మాట్లాడుతున్నాను కూడా నాకు తెలియదు. మామూలుగా తెలంగాణ సినిమా ఒక 2 నెలలు పరేషాన్ కోసం అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణే వస్తుంది నాకు. నార్మల్గా రావట్ల మాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఊరు మాట ఉండిపోయింది కొంతకాలం అలా. సో అలా ఎక్కువ రోజులు ఆ ఎక్స్పోజర్ ఉంటే కొంచెం మారుతుంది చాలా. ఇప్పుడు కూడా తడబడుతున్నాను అంటే లైట్గా ఆ యాస భాష అవన్నీ మిక్స్ అయిపోతున్నాయి లోపల. లేదు, కంట్రోల్ ఏం చేయట్లేదు. అది ఏంది ఇప్పుడు, ఏంది అనాలా, ఏంటి అనాలా, ఏమి అనాలా, సో అలా ఆ మిక్స్ అయిపోయి ఉంది లోపల అన్ని చేసి. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి మర్చిపోయాను. అంటే స్లాంగ్ ఎలా నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి. నాకు నేను ఈజీగా నేర్చుకోగలను. పైగా తెలుగే కాబట్టి పెద్ద కష్టం ఏం కాదు. సో అంటే మీరు సినిమా కష్టాలు ఏమన్నా పడ్డారా?
సినిమా కష్టాలా అంటే అంటే అవమానాలు కానీ అంటే స్టార్టింగ్ స్టేజ్లో అంటే చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చారు కదా మీరు ఈ స్థాయికి. సో అప్పుడు ఎవరైనా అవమానించడం కానీ, ఎందుకంటే అప్కమింగ్ వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు ఏదైనా మాతో పంచుకుంటే అలా. సినిమా కష్టాలు ఏంటండి, చాలా పాతకాలం చింతకాయ పచ్చడి లాగా ఉంది ఆ పదం. చింతకాయ పచ్చడి బాగుంటుంది, ఈ పదం కాదు. సినిమా కష్టాలా, ఏ ఫీల్డ్లో అయినా ఏ కెరీర్లోనైనా ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయండి. తెర పైన అవకాశం రావటం అంత సులభం కాదు. అంటే కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ మన మీద కూడా రుద్దుతారు, మన మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి. సపోజ్ సే బ్యూటీ స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే, నేను కూడా ఒక మీరు 3-4 years బ్యాక్ చూస్తే ఓకే సినిమా హీరోయిన్ అవ్వాలి అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఫ్లాలెస్గా ఉండాలి అసలు. అందుకే నాకు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. ఆమె కానీ ఇంకెవరైనా కానీ కొన్ని మారుస్తూ వచ్చారు ఈ 4-5 years స్పాన్ ఆఫ్ టైంలో. సో మాలాగా అప్పట్లో కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదైతే ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా ఉండాలి, సినిమా హీరోయిన్ అవ్వాలి అంటే, సినిమా తెర మీద కనిపించాలంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, అలా కాదు. రైటింగ్ బాగుండాలి, మీ క్యారెక్టరేషన్ బాగుండాలి, మంచి సినిమాలో అయి ఉండాలి, అప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తారు. మీరు అనుకోకపోయినా అందంగా కనిపిస్తారు. సో ఇలాంటి భయాలు, ఇలాంటి కైండ్ ఆఫ్ అవమానాలు కొంచెం ఉన్నాయి. అంటే స్కిన్ టోన్కి సంబంధించి కానీ, నేను ఒక 4-5 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. స్కిన్ టోన్కి సంబంధించి కానీ, మీరు ఇప్పుడు అంటున్న ఈ బ్యూటిఫుల్ కురులు అయితే ఏమైతే ఉన్నాయో అవి కూడా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, చెప్పలేము. సి డిపెండ్స్ ఆన్ దేర్ విజన్ అండి. ఒక డైరెక్టర్, ఒక ఫిల్మ్ మేకర్కి ఉన్న విజన్, వాళ్ళు వాల్యూ చూస్తే ఆ వాల్యూ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. దట్స్ ఇట్. సో ఫ్యూచర్లో మీరు గ్లామరస్ క్యారెక్టర్స్ చేయమంటే చేస్తారా? నాకు కథ నచ్చితే, కథకి కావాల్సింది, నేను డైరెక్టర్ గారిని నమ్మితే కథకు కావాల్సింది, ఆయన విజన్కి కావాల్సింది నేను డిస్కస్ చేసి ఆయన ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. బికాస్ సుక్కుసారి నేను నమ్మాను, మీరు సినిమాలో ఎక్కడ ఏది వల్గర్గా కనిపించదు, ప్రతిసారి ఎగ్జాక్ట్లీ. సో అది నమ్మిన డైరెక్టర్తో ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి రిస్క్ సిచ్యువేషన్స్ అయినా కూడా వాళ్ళు బాగా చేస్తారు అన్న నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు. స్టోరీకి కావాల్సి వస్తే చేయొచ్చు. సో ఐటమ్ సాంగ్ చేయమంటే స్పెషల్ సాంగ్ అంటున్నారు కదా? స్పెషల్ సాంగ్, స్పెషల్ సాంగ్ అలా పిలుస్తున్నారా? అంటే వర్డ్ మారితే మీనింగ్ మారిపోతుందా? ఇప్పుడు అంటున్నారు కదా, స్పెషల్ సాంగ్ చేస్తారా? తెలీదండి నాకు. డాన్స్ ఇంకా నేను అది ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా. ఫస్ట్ డాన్స్ నేర్చుకుంటే తర్వాత దీని సంగతి. సో ఇప్పుడు ఇవన్నీ ఎస్ఏ క్వశ్చన్స్ అయిపోయినాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మీరు మీ మొబైల్లో డిఫరెంట్గా ఫీడ్ చేసుకున్న నేమ్ ఏంటి? డిఫరెంట్గా ఫీడ్ చేసుకున్న నేమా? జనరల్గా వాళ్ళని బట్టి ఫీడ్ చేసుకుంటారు కదా, నాట్ అనో సంథింగ్ ఇంకేదో అని స్పెషల్గా మీకు స్పెషల్ పర్సన్. నా ఒక ఫ్రెండ్ పేరుని నేను పొటాటో అని సేవ్ చేసుకున్నా. పొటాటో అని ఇంకేమున్నాయి అలా? అదైతే ఒకటే. సుక్కు గారు నేమ్ ఏం ఫీడ్ చేసుకున్నారు? సుక్కు సార్. బన్నీ గారిది? లేదు, నెంబర్ లేదా? దోశ అప్పడం నెంబర్ చూపించమనట్లే ఏం ఎలా ఫీడ్ చేసుకున్నారని? లేదు, నెంబర్ లేదు సార్ది. నిజంగా? రష్మిక గారిది? లేదు, నెంబర్ లేదా? ఓకే, మీరు దీంట్లో ఎక్స్లో ఎప్పటికీ యాక్టివ్గా ఉంటారు. ఒక మాట చెప్పనా అనేసి అంటే చాలా ఏమంటాం కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్ చూద్దాం ఒకసారి. ఓకే, సరే అండి. మీరు ఒక మాట చెప్పాలి అని పోస్ట్ పెడితే చాలా కామెంట్స్ వచ్చాయి, ఒకసారి చూద్దాము. చెప్పు, ఏదో ఒకటైనా చెప్పు. డైలాగ్ లీక్ చేస్తున్నావా ఏంటి? హౌ మచ్ యువర్ రోల్ డ్యూరేషన్ ఇన్ పుష్ప 2? నాకు ఇక్కడ డౌట్ ఉంది, పుష్ప 3లో ఎంత ఉందని మీరు రోల్ డ్యూరేషన్? నా డౌట్ అంటే నా కామెంట్స్ వినరా? అసలు ఆగరా అండి పుష్ప 3 వరకు. మీరు పుష్ప 2కి ముందు కూడా ఇలానే అన్నారు, చూసారు కదా, బాగుంది కదా. అంత వెయిట్ చేయడం కన్నా కొంచెమే లీక్ చేస్తే మీ ద్వారా. ఇప్పటికే ఒక లీక్ చేశాను నేను. సరే, ఓకే అండి. చెప్పు శిరీష, సమోసా తింటావా? తిన్నాను ఇప్పుడే. నేను కూడా మీకు మాట చెప్పాలి, లవ్ యూ. చిన్న హిట్ కొడుతుంది అంటావా? బ్లాక్ బస్టర్. అక్క వద్దక్క, మీ బాబాయ్ వచ్చి మాకు రప్ప ఆడిస్తాడు.
సో ఇలా ఏంటండి మీరు ఇలా ఇలా పోస్ట్ చేస్తే అలా కామెంట్స్ వచ్చేస్తున్నాయి. సో చూసారా మీరు, ఇది వైరల్ అయింది, నేను చదివింది. చూసాను. ఇప్పుడు మీరు చెప్పాక ఇంకా వైరల్ అయిందని అర్థమైంది నాకు. సో రప్ప చాలా ఫేమస్ అయింది, చాలా కనెక్ట్ అయ్యారు ఆ డైలాగ్ కానీ ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ కానీ. సో ఇప్పుడు అందరూ నాకు ఒక ప్రొటెక్టివ్ జోన్ లాగా ఫామ్ అయింది. మా సినాన్న వల్ల నాకు ఒక ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ అయింది. ఏమైనా మాట్లాడాలంటే కొంచెం రప్ప అయిపోతుంది, జాగ్రత్త చూసుకొని అంటున్నారు అందరూ. అంతే కదా. సో ఏంటి మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి? అప్కమింగ్ మూవీస్ ఉన్నాయండి, ఒక 3-4 ప్రాజెక్ట్స్ రెడీ ఫర్ రిలీజ్. అయితే ఒకటి అమెజాన్ ప్రైమ్కి నేను చేసిన సిరీస్ రెడీగా ఉంది, అండ్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో సినిమా ఒకటి షూట్ ఫినిష్ అయింది. సో నెక్స్ట్ రిలీజ్కి అది ఉంది. ఎప్పుడైనా మీరు వేదికల పైన పేరు మర్చిపోయారా? ఎవరి పేరైనా వేదిక పైన? అయ్యో ఒక్కొక్క అవుతుంది, మర్చిపోవడం అని కాదు. సపోజ్ ఒక వరుసగా అందరూ గెస్ట్స్ ఉన్నారనుకోండి, అందరి పేర్లు ఇది అనుకుంటాం. అక్కడికి వెళ్ళాక ఆ ఫ్లోలో ఆ కంగారులో అటు ఇటు అవుతుంటాయి, మర్చిపోతుంటాం. అలా జరిగింది. ఓకే, ఏం చెప్పాలనుకుంటారు మీ ఫ్యాన్స్కి చివరిగా? నా ఫ్యాన్స్గా ఇంకా పుష్ప 2 సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్కి వెళ్ళండి, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్తో మాత్రమే కాకుండా ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయండి, అండ్ కావేరిని కూడా ప్రేమించండి. తప్పకుండా, వాళ్ళు అదే పనులు ఉంటారు, అదే పనులు ఉన్నారు కూడా ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ పవాని గారు, నేను పిలవగానే వచ్చినందుకు. అంటే 2 రోజులు అంటే మీరు హెల్త్ బాగాలేదు అయినప్పటికీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.